అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. శివరాత్రి రోజునే ఆ శివుడు లింగాకారంలో ఆవిర్భవించాడని మన అందరికీ తెలుసు. శివయ్య అభిషేక ప్రియుడు. స్వామికి భక్తితో నీళ్లతో అభిషేకం చేసినా చాలు, తమ భక్తుల భక్తికి ఆ స్వామి పొంగిపోతాడు. అందుకే శివుణ్ణి బోలాశంకరుడు అంటారు. ఒకప్పుడు గుడికి వెళ్తే అందరూ పెద్దవారు లేదా ముసలివాళ్ళు ఎక్కువగా కనిపించేవారు. ఇప్పుడు చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు వయసు తారతమ్యం లేకుండా కనిపిస్తున్నారు. ఇది చాలా మంచి విషయం. మన హిందూ సాంప్రదాయానికి మనమిచ్చే గౌరవం. ప్రతి నెల మాస శివరాత్రి వస్తుంది. ఇది శివునికి అంకితం చేయబడింది. అయితే సంవత్సరానికి ఒకసారి జరుపుకునే ఈ మహాశివరాత్రికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే ఇది శివుడు మరియు పార్వతీదేవి యొక్క దివ్య కలయికను సూచిస్తుంది. శివరాత్రి రోజునే శివపార్వతులకు కళ్యాణం జరిగిందని పురాణాల్లో చెప్పబడింది. శివరాత్రి రోజున చాలామంది అనుసరించే ముఖ్యమైన ఆచారం ఉపవాసం. ఇది స్వీయ నియంత్రణను సూచిస్తుంది. అంటే ఒకరి ఆత్మ, శరీరం మరియు మనస్సును శుద్ధి చేస్తుందని నమ్ముతారు. ఇది వారి ఆలోచనలను కేంద్రీకరించడానికి మరియు వారి శక్తులను ఆధ్యాత్మికత వైపు మళ్లించడానికి సహాయపడుతుంది. శివరాత్రి రోజున పగలంతా ఉపవాసం ఉండి మనస్సును దైవచింతన గావిస్తూ రాత్రి సమయంలో శివుడి అనుగ్రహం కోసం జాగరణతో మేలుకొని భక్తి శ్రద్ధలతో అభిషేకాలు, పూజలు, భజనలు చేస్తారు.